హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను స్వీట్ కార్న్తో ఒక వెరైటీ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఎప్పుడు స్వీట్ కార్న్ బాయిల్ చేసుకోవటము, లేకపోతే స్వీట్ కార్న్ వాళ్ళు కాకుండా స్వీట్ కార్న్ జొన్న పిండితో గుంటు పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తానమాట. వీడియోలో చూపించినట్టుగా స్వీట్ కార్న్ మొత్తం కూడా కట్ చేసుకోవాలన్నమాట. పచ్చివి అన్నీ కట్ చేసుకొని మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మెత్తగా వేసుకోకూడదండి, పచ్చగా రుబ్బుకోవాలి. మనం తినేటప్పుడు స్వీట్ కార్న్ తగులుతూ ఉండాలన్నమాట. మిక్సీ వేసుకొని పక్కన పెట్టాం కదా, దీనికి కావాల్సిన పదార్థాలండి: జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ఆనియన్, క్యారెట్ తురుము, కొత్తిమీర, కొంచెం బియ్యం పిండి, కొంచెం జొన్న పిండి అండి. దీనికి జొన్న పిండి ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం పక్కన పెట్టేసి మొత్తము ఒక బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా మనం మిక్సీ వేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ ఉంది కదండి, అదంతా వేసేసి ఇప్పుడు మనం ఒక చిన్న కప్పు జొన్న పిండి, చిన్న కప్పు బియ్యం పిండి అనమాట. క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు. నేను కొంచెం కారం వేసుకున్నానండి, కొంచెం ఉప్పు వేసాను, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, అన్నీ హాఫ్ టీ స్పూన్ వేసేసానండి. వేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలపాలండి. వాటర్ వేయకుండా కలపాలన్నమాట. అప్పుడు స్వీట్ కార్న్లో ఉన్న వాటర్, ఆనియన్స్లో ఉన్న వాటర్ వచ్చేసి దానికి సరిపోయిద్ది, మనం వాటర్ వేయకుండానే. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇంత కొంచెం పలుచగా ఉంటే చాలు. మరీ దోసపిండిలాగా కాకుండా వడపిండిలాగా ఉండాలన్నమాట. చూసారు కదా, అలా పక్కన పెట్టేసి మనం గుంత పొంగనాల ప్యాన్ తీసుకోవాలి. మా సైడ్ అయితే గుంత పొంగనాలు అంటారు, కొన్ని సైడ్ పడ్డు అంటారండి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం నువ్వులు వేసుకోవాలి. వేసేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని బాగా ఎక్కువ మందంగా పెట్టుకోకూడదు, పలుచగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నీ కూడా వీడియోలో చూపించినట్టుగా మనం రెడీ చేసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఈవినింగ్ స్నాక్స్ కానీ లంచ్ బాక్స్కి కానీ. ఇప్పుడు మనం దీని మీద లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోవాలి. హై పెడితే అస్సలు బాగోండి. ఒక 5 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ తిప్పేసుకుందాము. పిల్లలకి కూడా బాగా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది అనమాట. ఇలా ఇస్తే మన వాళ్ళు కెచప్తో ఇష్టంగా తినేస్తారు. ఇంకా మనం దీనికి చట్నీ ఏం అవసరం లేదనమాట. ఎప్పుడు స్వీట్ కార్న్లతో చాలా వెరైటీ రెసిపీ చేసుకోవచ్చు అనమాట. ఇది నేను చేసే వాటిలో ఇంకో వెరైటీ రెసిపీ. మనం రెండు వైపులా కూడా తిప్పేసుకున్నాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. సిమ్లోనే చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల ఉడకదనమాట, తినలేము మనము. ఇది తింటుంటే నోటికి స్వీట్ కార్న్ పలుకులు అలా తగులుతూ ఉంటాయి అన్నమాట. స్వీట్ కార్న్ టేస్ట్ జొన్నపిండి వేసినా కానీ తెలియదనమాట. పిల్లలు వద్దు అంటారు జొన్నపిండి. అలాంటివి మనం ఇలా చేసి పెడితే కనుక వాళ్ళకి తెలియకుండానే జొన్నపిండి కూడా తినేస్తారు, హెల్త్కి మంచిది. మనం మొత్తం రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్.